పెద్ది మూవీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. 5 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చిన పెద్ది వర్కింగ్ డేస్లోనూ మంచి వసూళ్లు చేస్తోంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్ల విషయంలో వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకున్న పెద్ది యూనిట్ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కొన్ని సీన్స్ డిలీట్ చేయడంతో పాటు కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేసే పనిలో ఉంది. అయితే ఈ కొత్త సీన్లతో పాటు డిలీట్ సీన్స్ను చూడలేమా అనుకునే వారికి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఏంటంటే సాధారణంగా ప్రేక్షకులు థియేటర్లో చూసిన వెర్షన్ని ఓటీటీలో కూడా చూస్తారు. కానీ కొన్నిసార్లు ఎడిటింగ్ టేబుల్పై కత్తిరించబడిన కొన్ని సన్నివేశాలను ఓటీటీలో వెర్షన్లో యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు పెద్ద విషయంలో కూడా థియేటర్లో కనిపించని కొన్ని కీలక సన్నివేశాలు ఓటీటీ వెర్షన్లో చేరున్నారనే సమాచారం. మరి ఈ లెక్కన పెద్ద ఓటీటీ వెర్షన్ రన్ టైం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక థియేటర్లో 3 గంటల 9 నిమిషాల రన్ టైంతో రిలీజ్ అయిన పెద్ది ఓటీటీలోకి మరింత లాంగ్ రన్ టైంతో వచ్చే ఛాన్స్ ఉంది. కాగా పెద్ద ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. ఇక థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీటీలో సినిమా రిలీజ్ కానుంది. ఇక రామ్ చరణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిన పెద్ది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ చేసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.